నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు ఐక్యతా పరుగులో పాల్గొనాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు టెక్నాలజీ సాయంతోనే మోంతా తుఫాను నష్టాన్ని తగ్గించగలిగామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ఉధృతి కొనసాగుతున్న 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక యువతకు గేట్వేగా నైపుణ్యం పోర్టల్ ప్రతి నెల నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశం రేపు కేవడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద నివాళులర్పించనున్న ప్రధాని వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ కేవడియా ఏక్తా నగర్లో 1,140 కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జరిగే రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించే ఐక్యతా పరుగులో దేశ ప్రజలందరూ పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మాట్లాడుతూ ఆధునిక కాలంలో దేశంలోని గొప్ప వ్యక్తులలో సర్దార్ పటేల్ ఒకరని తెలిపారు. దేశానికి పటేల్ అందించిన సేవలకు యావత్ జాతి ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. ఐక్యతా పరుగు యువ చైతన్యానికి ఒక అవకాశంగా మారాలని ఈ పరుగు ఐకమత్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు. భారతదేశ ఐకమత్యంతో ఏకతాటిపై నడిపించిన గొప్ప వ్యక్తికి ఇదే మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. प्रतिभाशाली छात्र रहे. उन्होंने भारत और ब्रिटेन दोनों ही जगह पढ़ाई में बेहतरीन प्रदर्शन किया. वे अपने समय के सबसे सफल वकीलों में से भी एक थे. उन्होंने स्वच्छता और सुशासन को सर्वोच्च प्राथमिकता दी. उप प्रधानमंत्री और गृह मंत्री के रूप में उनके योगदान के लिए हम सभी सदैव उनके ऋणी रहेंगे. साथियों, सरदार पटेल ने भारत के ब्यूरोक्रेटिक फ्रेमवर्क की एक मजबूत नींव भी रखी. देश की एकता और अखंडता के लिए उन्होंने अद्वितीय प्रयास किए. मेरा आप सबसे आग्रह है 31 अक्टूबर को सरदार साहब की जयंती देश भर में होने वाली रन फॉर यूनिटी में आप भी जरूर शामिल हो और अकेले नहीं सबको साथ लेकर के शामिल हो. एक प्रकार से युवा चेतना का ये अवसर बनना चाहिए. एकता की दौड़ एकता को मजबूती देगी. ये उस महान विभूति के प्रति हमारी सच्ची श्रद्धांजलि है जिन्होंने भारत को एकता के सूत्र में पिरोया था. 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్తా నగర్లోని కేవడియా చేరుకున్నారు. ఈ సందర్భంగా పర్యావరణ అనుకూలమైన 25 నూతన బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులు దేశ పర్యావరణ పరిరక్షణ దిశగా గ్రీన్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ పట్ల నిబద్ధతను బలోపేతం చేస్తుంది. మొత్తం ఈ బస్సుల సంఖ్య 55కి చేరింది. ఈ బస్సులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ బస్సులు ఒకే ఛార్జీతో 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. బీహార్లో మరోమారు సుపరిపాలన అందించే ప్రభుత్వం వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చాప్రాలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడుతూ ఇండే కూటమిలోని వారు బీహార్ను అవమానిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కలలను నెరవేర్చడమే తన సంకల్పమని పేర్కొన్నారు.
भाइयों और बहनों, छपरा आना अनेक प्रेरणाओं से जुड़ने जैसा है। यह धरती आस्था की भी है, आंदोलन की भी है और कला की भी है। इस मिट्टी में जादू है जो शब्दों को भी जीवंत बना देती है। भिखारी ठाकुर जी ने इसी मिट्टी की महक समाज के संघर्ष और लोक जीवन की पीड़ा को गीतों में पिरोया था। भोजपुरी और समाज की जो सेवा उन्होंने की वो आने वाली हर पीढ़ी को प्रेरित करती रहेगी। साथियों, मैं भी पूर्वांचल का सांसद हूं। बनारसी बोलत बोलत अब हमरा के भोजपुर యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఆయన నైపుణ్యాభివృద్ధి శిక్షణపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రూపొందించిన నైపుణ్యం పోర్టల్ ఉద్యోగాల గేట్వేగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. టెక్నాలజీ సాయంతో మోంతా తుఫాను నష్టాన్ని తగ్గించగలిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయన్నారు. వారం రోజుల్లో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను తీసుకువస్తామన్నారు. రాష్ట్రానికి 5,265 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలలో వెల్లడైందన్నారు. ఆ రోజు ఉద్దు కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం. ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్లీ కూడా ఆ తర్వాత తిత్లీ వచ్చింది. నిన్న మొన్న మళ్ళా చూస్తే బుడమేరు కూడా వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక 16 నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా తయారు చేశాం. అయితే ఈసారి మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ గా అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక డేటా లేక్ తీసుకొస్తున్నాం. ఈ డేటా లేక్ ప్రజలందరూ కూడా నేమ్స్ విత్ ఆధార్ అథెంటికేషన్, ఆధార్ ఆర్ మన బయోమెట్రిక్స్. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఏ ఇంట్లో ఉన్నారు, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం. ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఆ ఇంటికి పోలేకపోతే ఎక్కడి నుంచైనా మెడిసిన్ పంపించాలన్నా ఫుడ్ పంపించడానికి జియో ట్యాగింగ్ కూడా చేశాం. ఇవన్నీ ఇంకో పక్కన సీసీటీవీ కెమెరాలు లేనప్పట్లో పెట్టిన కెమెరాలు కూడా పనిచేయకపోతే ఇప్పుడు అన్ని ఆపరేషన్ స్టార్ట్ చేశాం. ఇంకో పక్క డ్రోన్ కార్పొరేషన్ అప్పుడు పెడితే దాన్ని కూడా డీఫంక్ చేస్తే మళ్ళీ రివైవ్ చేశాం. కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటించారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. కృష్ణాపురం గ్రామంలో నేల కొరిగిన వరి పైరును పరిశీలించి రైతులను పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రితో పాటు మరో మంత్రి వాసంశెట్టి సుభాష్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తదితరులు పర్యటించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా ఒరవకొండ పట్టణంలో ఈరోజు ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న రుణ సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.
పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నంద్యాల జిల్లా బనకానపల్లె నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజైన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నదాతకు అండగా ఉంటామని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వరి పంటకు సంబంధించి 1359 హెక్టార్లు, శనగ 750 హెక్టార్లు, మినుము 309 హెక్టార్లు, కంది పంట వచ్చేసి 817, మొక్కజొన్న 3210 హెక్టార్లు, మిరప 180 హెక్టార్లు, పత్తి 200 హెక్టార్లు, దాదాపుగా మొత్తం కూడా 6825 హెక్టార్ల నష్టం జరగడం ఇప్పటికే ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే కోయిలకుంట్ల, సంజామల మండలాలన్నీ కూడా పంటల పరిశీలన అధికారులతో, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, ఎంఆర్ఓలు, అక్కడ లోకల్ స్థానిక ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ అకాలమై వచ్చినటువంటి వర్షాల వలన రైతులందరూ కూడా బాగా నష్టపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్నారో జరిగినటువంటి ప్రతి రైతుకు నష్టం రాకుండా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వండి. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా ఉపనదులకు భారీ వరద వస్తుంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో బ్యారేజీకి 5,66,860 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో బ్యారేజీ వద్ద 2వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, దాని ఉపనదులకు వస్తున్న వరద నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితులను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైతే కృష్ణా నదికి సంబంధించి మరి ఏదైతే అటు నాగార్జున సాగర్ నుంచి మరి 2 లక్షల క్యూసెక్లు, దాన్ని ఇప్పుడు 1 లక్ష క్యూసెక్లకి మరి తగ్గి క్రిందికి వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పులిచింతల నుంచి కూడా మరి ఉదయం 4,85,000 క్యూసెక్లని ఇప్పుడు దాన్ని కూడా కొంత తగ్గించి, అంటే ఏదైతే పులిచింతలకి ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఏదైతే పెద్ద ఎత్తున మరి తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు మున్నేరు మరి ఉప్పొంగి దగ్గర 2.5 2,50,000 క్యూసెక్ల వరకు కూడా మున్నేరు నుంచి, అదేవిధంగా పాలేరు నుంచి కూడా ఒక 30,40,000 క్యూసెక్లు, అంటే ఈ రకంగా సాయంత్రానికల్లా ఒక 6 లక్షల క్యూసెక్ల వరకు కూడా అవుట్లో విడుదల చేసేటువంటి అవకాశం ప్రకాశం బ్యారేజ్. తుఫాను ప్రభావం నుంచి ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ఢోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో పునరావాస కేంద్రాలలో బాధితులకు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను మంత్రి అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. నష్టపోయిన పంటలకు కూడా ప్రభుత్వం పరిహారం అందిస్తుందని భరోసా కల్పించారు. 5 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పామాయిల్ ఆయిల్, 1 కేజీ చక్కెర, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ ఉర్లగడ్డల లెక్కన సుమారు 1,500 నుంచి 1,800 రూపాయలు ఖరీదైనటువంటి వస్తువుల్ని వారికి అందజేయడం జరిగింది. వీళ్ళే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకి, అదేవిధంగా చేనేత కుటుంబాలకు కూడా ఇది సహాయాన్ని మనం ప్రభుత్వం నుంచి అందించడం జరుగుతూ ఉంది. ఒంగోలు నగరంలో 11,000 మంది, జిల్లాలో సుమారుగా 21,000 మందికి ఈ సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ప్రజలందరూ వార్తలు చిన్న విరామం.
త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మోర్ దెన్ 2 ఏదైనా ఉంటే మీకు టైం ఉంటే అటెండ్ మీ రైట్ చెప్పి గూగుల్ వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. గూగుల్ వల్ల 2000 మందికో 5000 మందికో ఉద్యోగాలు రావచ్చు, కానీ ఇప్పుడు 33. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరను పొందాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. ఈరోజు జిల్లాలోని పెంటపాడు మండలం రావిపాడులో ఖరీఫ్ తొలి ధాన్యం కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో కొనుగోళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి గంటకి కూడా అధికారులతోటి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఈ గత 3 రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటే ఫీల్డ్లోనే ఉన్నారు. ఎవరు కూడా నిద్రపోలేదు. సహాయ చర్యలు ముమ్మరంగా చేయడం చేపట్టింది. అయితే తుఫాన్కి వచ్చే నష్టాన్ని ఎంతవరకు తగ్గించడానికి అంత ప్రయత్నం చేసి చాలా వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడినప్పటికీ కూడా రైతులు చాలా కొంత ఇబ్బంది పడింది. కొంత పంట పాలు పోసుకునే స్థితిలో ఉన్న వరి కంకులన్నీ కూడా భూమి మీద పడిపోవడం జరిగింది. వారందరికీ కూడా ప్రభుత్వం ఈరోజు కూడా ఇప్పుడు కూడా రైట్ నౌ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్యూమరేషన్ చేయాల్సింది టైం మామూలుగా అయితే 5 days ఇస్తారు, అది తొందరగా 2 daysలోనే ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నివేదికని గవర్నమెంట్కి సబ్మిట్ చేయమన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టుదల, కృషిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి చిన్నా ఉబులేషు అన్నారు. రేపు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించే కార్యక్రమాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ ఐక్యత ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏపీ పోలీస్ బ్యాండ్ బృందంతో శ్రీ కోటదుర్గమ్మ దేవస్థానం వద్ద ప్రదర్శన నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన అమరవీరులకు ఈ సందర్భంగా పాలకొండ డీఎస్పీ రాంబాబుతో పాటు పలువురు పోలీసు సిబ్బంది అంజలి ఘటించారు. కళారూపాల ద్వారా ప్రజలకు అమరవీరుల గొప్పతనాన్ని తెలియజేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పాలకొండ ఎస్ఐ ప్రయాగమూర్తి తెలిపారు. తుఫాన్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. అనంతపురంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించడంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర బలగాలు దించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది.
స్వయంగా ప్రధానమంత్రి గారు, అలాగే హోంశాఖ మంత్రి గారు, అలాగే ఇతర మంత్రులంతా కూడా దీనికి సంబంధించి సమీక్ష చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్ని జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ని పంపించడం, అలాగే నిర్వాసితులకి ఏవైతే క్యాంపులు నిర్వహించడం, ఆ విధంగా పెద్ద ఎత్తున ముందు జాగ్రత్త చర్యలు పాటించడం, అలాగే అదృష్టవశాత్తు అనుకున్న విధంగా అది దాని యొక్క తీవ్రత లేకపోవటం, కానీ తీవ్ర వర్షాలు పడటం, ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, అలాగే మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ప్రాణ నష్టం 1.5 తప్ప. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఈ క్రాప్ అందించిన పరిస్థితి కూడా లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుందన్నారు. బీభత్సం అన్నది దాదాపుగా చూస్తే నిజం చెప్పాలనంటే విండ్ షేర్ ఫామ్ అయ్యి కాస్తో కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. ఎందుకంటే పంట బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళీ అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య, తాలు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప. ప్రభుత్వ ముందస్తు ప్రణాళికలతో విద్యుత్ పునరుద్ధరణ సులభతరమైందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీఈపీ డీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజేశ్వరి తెలిపారు. ఈరోజు దూరదర్శన్తో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించామన్నారు. జిల్లాలో విద్యుత్ శాఖకు 16 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు. చాలా అలర్ట్గా పెట్టడానికి చేశారు. మాకు చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండేవారు. అలాగే ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు, సిఎస్ విషయానంద్ గారు, మా సిఎండి పృథ్వీతేజ్ గారు కూడా కంటిన్యూస్ మానిటరింగ్ చేసి చక్కటి ప్లానింగ్ చేయించారు. ముందు ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి సైక్లోన్కి అని. ముందు వచ్చిన తుఫాన్లు, సైక్లోన్ వల్ల నేర్చుకున్న పాఠాల నుంచి మేము అవన్నీ ఎలా చేస్తే బాగుంటుందా అని చెప్పి చాలామంది మనీ మెటీరియల్. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు తిరుమలలో ఘనంగా జరిగింది. అంతకు ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో దోష నివారణకు ప్రతి ఏటా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఏదైతే శ్రీవారి సాలిగట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది, అటువంటి బ్రహ్మోత్సవంలో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువైతీగా వస్తూ ఉంది. 15వ శతాబ్దంలో ఈ పుష్పయాగము ఎటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి అనువైతీ, కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు. మళ్ళీ దీన్ని టీటీడీ 1980sలో ఆ దశాబ్దిలో మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా. సామాన్యులకు విమాన ప్రయాణం చేరువ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉడాన్ పథకానికి 9 ఏళ్లు పూర్తయింది. దేశంలోని ప్రధాన నగరాలతో చిన్న పట్టణాలు, ప్రాంతాలను అనుసంధానించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంతో ప్రారంభమైన ఈ పథకం పై మరిన్ని విషయాలు దూరదర్శన్ ప్రేక్షకుల కోసం. విమాన ప్రయాణం అంటే అది కేవలం ధనవంతులకే సొంతమైన సౌకర్యం అన్న భావనను చెరిపేస్తూ చవకైన విమాన ప్రయాణాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
2016 అక్టోబర్ 21న ప్రారంభమైన ఈ పథకం ద్వారా విమాన సౌకర్యం లేని చిన్న పట్టణాలు, ప్రయాణికులు తక్కువగా ఉన్న ప్రాంతాలకు విమానాలను నడుపుతున్నారు. 2017 ఏప్రిల్ 17న ఢిల్లీ సిమ్లా మధ్య మొదటి విమానాన్ని నడిపారు. ఈ పథకం ద్వారా గత 9 ఏళ్లలో మొత్తం 649 విమాన మార్గాలు నిర్వహణలోకి వచ్చాయి. ఇందులో 15 హెలీపోర్ట్లు, 2 వాటర్ ఏరోడ్రోమ్లు కూడా ఉన్నాయి. ఈ నెల అక్టోబర్ 21 నాటికి 3.23 లక్షల ఉడాన్ విమానాలను నడపగా దాదాపు 1.56 కోట్ల మందికి పైగా ప్రయాణించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉడాన్ పథకం కింద ప్రధాన నగరాల మధ్య అనుసంధానతకు 26 మార్గాలను గుర్తించి కడప, కర్నూలు విమానాశ్రయాలను అభివృద్ధి చేశారు. ఈ విమానాశ్రయాల నుంచి గంటలోపే లక్ష్యాలను చేరుకునేలా చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ నగరాలకు విమానాలను నడుపుతున్నారు. అంతేకాకుండా పర్యాటక ప్రాంతాల్లో ప్రకాశం బ్యారేజ్, గండికోటలో నీటిపై తేలియాడే విమానాశ్రయాలైన వాటర్ ఏరోడ్రోమ్స్తో పాటు హెలీపోర్ట్లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఈ పథకం కింద కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 120 విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలోని ప్రతి ఒక్కరికి విమాన ప్రయాణ అనుభూతిని పంచేందుకు మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ కార్యదర్శి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ వారాంతపు మీడియా సమావేశంలో భాగంగా ఈ రోజు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ జనవరి నుంచి అక్రమ వలసదారుల బహిష్కరణ కొనసాగుతుందన్నారు. జపాన్ నూతన ప్రధానితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడినట్లు వివరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కొనసాగుతాయన్నారు. How it's going to play into our domain, that I will come back to you. We have to yet look at. I am not aware of the technicalities, but we will come back to you. But I do confirm that Indian companies have received licenses for importing rare earths from China. We are studying the implications of these sanctions. As we have said this before also, all the decisions, our decisions that we take, naturally take into account the evolving dynamics that is there in the market, global market. Our position on the larger question of energy sourcing is well known to you. In this endeavor, we are వికసిత్ బీహార్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఆయన నలందలోని హిల్సాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ గత పాలకుల దుశ్చర్యల వల్ల బీహార్ అంతటా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయన్నారు. నితీష్ కుమార్ పాలనలో ప్రజారంజక పాలన సాగినట్లు వివరించారు. प्रचंड बहुमत से विजयी बनाएंगे क्या? अरे जोर से बोलो, बनाएंगे क्या? देखो भाई, तीर पर बटन तो नालंदा में दबाना, मगर इतने गुस्से के साथ दबाना कि इसका करंट इटाली में जाकर लगे, इटाली में जाकर लगे. రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగిన అంతర్జాతీయ పుష్కర్ పశువుల ప్రదర్శనలో ముర్రా జాతికి చెందిన యువరాజ్ ఎద్దు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుమారు 800 కిలోలు బరువున్న యువరాజ్ ప్రదర్శనకు వచ్చిన సందర్శకుల దృష్టిని ఆకట్టుకుంది. ఈ ఎద్దు విలువ సుమారు 35 లక్షల రూపాయలు. యువరాజ్కు ప్రతిరోజు జీడిపప్పు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్తో పాటు నెయ్యి, పాలు, ఇతర పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని అందిస్తామని యజమాని భరత్ కుమార్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు ఈరోజు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఈ ఉదయం 84,750 పాయింట్ల వద్ద నష్టాలు ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. చివరికి 592.67 పాయింట్ల నష్టంతో 84,404 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 176 పాయింట్లు నష్టపోయి 25,877 వద్ద ముగిసింది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.